సామాన్య వీక్షణ ప్రేక్షకులందరికీ యేసు ప్రభు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. జీవం కలిగిన దేవుని కృపా దీవెనల సమృద్ధి మీ అందరిపై కురియాలని మేము కోరుతూ ఉన్నాం. గత వారంలో యేసు వైపు చూస్తే కలిగే లాభాలు, కుటుంబంలో సంఘంలో ఉద్యోగం రావాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి అన్న విషయాలను మనం చూచాం. ఇది నన్ను ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందుగా ఎవరైతే నూతనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని స్వాగతిస్తున్నాను. దేవుని యొక్క కృపా దీవెనల సమృద్ధి మీపై కురియనుగాక. ఇది నన్ను ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో అనగా ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో మనము ఏదైతే కోల్పోతున్నామో దాని గురించి ధ్యానించాలని ఆశిస్తున్నాను. అదేంటంటే ఈ దినాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొరకు ఎన్నెన్నో కోర్సులకు లేక ఏ సెమినార్లకు అటెండ్ అవుతున్నారు చాలామంది మన యవన సహోదరులు. మంచిదే, కానీ దేవుని వాక్యంలో అవన్నీ ఉన్నాయన్న సంగతి తెలియకుండా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైందంటే దీనిలో చరిత్ర ఉంది, దీనిలో సైన్స్ ఉంది, దీనిలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి. ఆ సంగతి మనకు తెలియక ఏదో పుక్కిటి పురాణం అన్నట్లుగా మనం తీసి పారవేస్తూ ఉంటాం. కానీ జీవం కలిగిన దేవుని వాక్యం, జీవం కలిగిన దేవుడు మనకు ముందుగానే అన్నిటినీ ఏర్పాటు చేశాడు. దీనిలో నీకు శాంతి ఉంది, దీనిలో నీకు సమాధానం ఉంది, దీనిలో నీకు జీవించే ధైర్యాలను ఇచ్చే అవన్నీ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగింది. ఈ శక్తి నిన్ను బలపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోవద్దు. యవన సహోదరుడా, నీవు మందిరానికి వెళ్తున్నావా? దేవుని యొక్క సంఘానికి వెళ్తున్నావా? ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉంటే ఇది నీ కొరకే ఈ వాక్య భాగం ఉంది. అదేంటో మనం చూద్దాం. గిద్యోను యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినపు అంశం పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. కాబట్టి మన యొక్క జీవితంలో మనకుంటున్న గొప్పతనం మనకు తెలియదు. ఈ యొక్క గిద్యోను కూడా అదే జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగు చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ యొక్క వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గమై ఉంటుంది. అందుని బట్టి స్తోత్రం. ఈ వాక్యంలో మాకు దాచించిన మేళ్ళన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం మమ్మల్ని బలపరిచేది, ఈ వాక్యం మాకు శక్తినిచ్చేది, ఈ వాక్యం నిరాశ నిస్పృహల నుండి బయటికి తీసుకుని వచ్చేది. అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే వీక్షిస్తున్నారో వారిలో నీ కార్యాన్ని జరిగించండి. ఎవరైతే నిరాశ నిస్పృహ గుండా వెళ్తున్నారో, ఎవరైతే శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారో వారిని ఇది దర్శించమని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. సహాయం చేయవలసిందిగా కోరుతూ మీ యొక్క వాక్యంపై మాత్రమే వారి దృష్టిని కేంద్రీకరించడానికి సహాయం చేయమని, ప్రతి ఆలోచన, ప్రతి దృష్టి నీపై మాత్రమే కేంద్రీకరించడానికి సహాయపడమని నీ చేతులకు బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ మమ్మల్ని నిండారుగా వాక్యం చేత దీవించి ఆశ్రయించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 2 వచనాల్లో మనం చూస్తున్నాం. యెహోవా దూత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఓఫ్రా అంటే జింక అనే అర్థం. ఇది అబీయెజ్రీయుడు అనే ఆయన కుమారుడైంటున్న యోవాషును కలిగిన మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడు. అబీయెజ్రీయుడు అనగా తండ్రి సహాయకుడు అని అర్థం. కాబట్టి అక్కడ కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడు. యోవాషు అనే మాటకు యెహోవా బలము ఇచ్చువాడు అని అర్థం. అంత మంచి పేరు కలిగిన ఆ యొక్క యోవాషుకు పుట్టిన గిద్యోను ఎక్కడ కూర్చున్నాడట? గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. గిద్యోను అనే మాటకు అర్థం నరుకువాడు లేక కటర్ అని అర్థం, హీవర్ అని అర్థం. అనగా
అతను ఎంతో పరాక్రమం కలిగిన వాడని ఆ పేరును బట్టి మనం చూస్తాం. అయితే ఇతను చేస్తున్న పని ఏంటంటే గానుగుల చాటున దుల్లగొట్టుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మిద్యానీయులకు చేతికి దేవుడు అప్పగించాడు, ఎందుకంటే వాళ్ళు దోషులయ్యారు యెహోవా దృష్టికి. కాబట్టి ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు స్వనీతి పరులకు సాదృశ్యంగా ఉంటున్నారు. అటువంటి వారి చేతికి వారిని అప్పగించాడు. ఈ యెహోవా దూత వచ్చి మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడు. అది నీతికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆయన కూర్చున్నాడు. నీతి పరుడైంటున్న ఆ యొక్క దేవదూత ఆ మస్తకి వృక్షం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఉండి చూస్తున్నాడు. చూస్తా ఉంటే ఈ గానుగు చాటున దుల్లగొట్టుకుంటున్నాడు గోధుమలను ఈ యొక్క గిద్యోను. ఆయన దగ్గరకు వచ్చి 12వ వచనంలో అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అయితే ఇతని యొక్క పరిస్థితి చూస్తే ఎంత దయనీయమైంది. మిద్యానీయులు వచ్చి ఎక్కడ గోధుమలు తీసుకుని వెళ్తారు అని భయపడుతూ గానుగుల చాటున కూర్చున్నాడు. గానుగుల చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. గోధుమలు దుళ్ళగొట్టుకునే స్థలం ఆ యొక్క కొండ మీద దుళ్ళగొట్టుకుంటారు. గానుగ ఎక్కడ ఉంటుందంటే కొండ కింద ఉంటుంది. ఆ గుహలో ఉంటుంది ఈ యొక్క గానుగ. అటువంటి గానుగ చాటున దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఎంత భయపడుతున్నాడో చూడండి. దీనికి కారణం ఏంటంటే సైతానుడు కొన్ని బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇది నాలో కూడా మనుషుల్లో కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా పోతుంది, వ్యక్తిత్వ వికాసం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క సైతానుడు వేసే బాణాలకు లొంగిపోతున్నారు. అందుకని ఇతనిలో నుంచి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. 13వ వచనంలో అంటున్నాడు గిద్యోను, చిత్తము నా ఏళ్ళవాడా, యెహోవా మాకు తోడయుండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న అంటున్నాడు, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను అంటున్నాడు. రెండవ ప్రశ్న. తర్వాత 3వ ప్రశ్న 15వ వచనంలో మనం చూస్తాం. అతడు చిత్తము నా ఏళ్ళవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను అంటున్నాడు. అనగా 3 ప్రశ్నలు అతనిలోనే వచ్చాయి. ఎందుకనంటే తన జీవితంలో అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఆయన యొక్క గొప్పతనం, ఆయనకుంటున్న బలం అతను తెలుసుకోలేకపోయాడు. దానికి కారణం శత్రువుని సైతానుడు వేసిన బాణాలకు లొంగిపోయాడు. 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఎందుకు ఈ విధంగా జరిగింది. రెండవదిగా వేర్ దే హ్యావ్ గాన్, ఆయన యొక్క వాగ్దానాలు ఎక్కడికి పోయినాయి. వేర్ ద ప్రామిసెస్ హ్యావ్ గాన్, ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆయన యొక్క వాగ్దానాలు. మూడోదిగా అంటున్నాడు, తర్వాత దేవుడు చెప్తుంటే నీకు బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయులను జయించు అని అంటూ ఉంటే అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను ఎట్లా జయించగలను, నేను ఎట్లా రక్షించగలను, నేను కడపటి వాడిను, నా ఇంటిలోనే చిన్నోడిని అంటున్నాడు. అంటే తన అశక్తుడని ఒప్పుకుంటున్నాడు. దానికి కారణం సైతాను వేసిన బాణాలు. ఈ దినాల్లో యవన సహోదరి సహోదరులను ఈ సైతాను ఈ బాణాల చేత సంధిస్తూ కడముట్టిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఈ 3 ప్రశ్నలు నీ జీవితంలో ఉంటే వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది నా జీవితంలో, దేవుని యొక్క వాగ్దానాలు ఏమైనాయి, దేవుడు ఉన్నాడా అనే ఆలోచనలు వస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రశ్న, ఎందుకు ఈ విధంగా జరిగింది, దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు ఇలాగ సంభవించను, అది అతను మర్చిపోయాడు. మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు. కారణం దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారిని అప్పగించాడు అనే సంగతి మర్చిపోయాడు ఆయన. దాన్ని బట్టి అతను అంటున్నాడు, ఇదంతా మాకే ఎలా సంభవించెను. 30వ కీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. తర్వాత యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నిమిషం మాత్రమే నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కింద వచనాల్లో మనం చూస్తే 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తొట్టినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే నాకెందుకు సహాయం చేయడం నువ్వు అనుకుంటున్నావా? ఒకప్పుడు నేను కూడా నీలాగే భావించాను. బీటెక్ చదువుకుతున్న దినాల్లో నా తండ్రి గారిని ప్రభు మహిమలోకి తీసుకున్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుని కొరకై నిలబడిన నా తండ్రిని తీసుకున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాను. నా జీవితంలో బహుభయంకరమైన జీవితాన్ని జీవించిన వాడుగా ఉంటున్నాను. అటువంటి సమయంలో దేవుడు నన్ను దర్శించాడు, నా జీవితాన్ని మార్చాడు. నాలో ఉంటున్న శక్తి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నన్ను శక్తివంతుడిగా చేశాడు. ఆయన శక్తి వలన నేను సమస్తము సాధించాను అని చెప్పగలను. నేను బీటెక్ వరకై ముగించుకుందాం అనుకున్నాను, కానీ ప్రభువారు తన మహాకృపను చూపించి నేను బీటెక్లో చదవడం మాత్రమే కాకుండా ఎంటెక్ చదవడానికి, తద్వారా ఇంకా అనేకమైన కోర్సులు చేయగలగడానికి
తర్వాత చివరిగా అధికమైన మెట్లోనికి నన్ను తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా బైబిల్ కోర్సులో కూడా నాకు సహాయం చేసి అత్యధికమైన మెట్లోనికి తీసుకుని వెళ్ళగలిగాడు. ఇది నా సామర్థ్యం కాదు, నా సామర్థ్యం ప్రభువారే. ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో వై ఇట్ హాజ్ హ్యాపెండ్, వేర్ దే హ్యావ్ గాన్. మూడవ ప్రశ్న, హౌ ఇట్ విల్ వర్క్. లేకపోతే నా జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడికి పోయింది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే ప్రశ్నలుంటే దానికి సమాధానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో సైతానుడు బాణాలు వేశాడు, ఆ బాణాలు గుర్తెరగలిగితే నీ జీవితం మార్చబడుతుంది. ఆ బాణాలు ఏంటో మనం చూద్దాం. సైతానుడు 2 రకాలైన బాణాలను ప్రతి మనిషిపై వేస్తాడు. అదేంటంటే మొదటిగా మామూలు విష బాణాన్ని వేస్తాడు, రెండవదిగా అగ్ని బాణాన్ని వేస్తాడు. ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కాబట్టి దుష్టుడు అగ్ని బాణాలను వేస్తాడు. మొదటిగా విషపు బాణాలు ఏంటో మనం చూద్దాం. మొదటి విషపు బాణం, సైతానుడు వేసే మొదటి విషపు బాణం ఏంటి అనంటే అవిశ్వాసం, డౌట్ లేకపోతే డిస్బిలీఫ్ అనేది వేస్తాడు. కాబట్టి అనేకులు అవిశ్వాసం కలిగి తప్పిపోతున్నారు. నాకు నమ్మకం లేదండి, నా మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా దేవునిపై విశ్వాసం. ఇంకా నీ జీవితంలో యేసు ప్రభువారు లేకపోతే ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. కాబట్టి ఆయన యందు విశ్వాసం చాలు, నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తిమంతుడు. ఆయన నీ కొరకై ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకై మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడైంటున్న దేవుడు అని నీవు నమ్మగలిగితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అవిశ్వాసం అనే బాణాన్ని ఒకవేళ నీ మీద వేశాడా, నీ మీద నీకు నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదా, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఆయన మీద నమ్మకం ఉంచాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఆ బుద్ధిహీనతలో ఉంటే, నేను కూడా ఆ బుద్ధిహీనతలో ఉన్నాను ఒకప్పుడు, కానీ నిజ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడని సర్వ సృష్టి చెప్తుంది, గ్రహాలు చెప్తున్నాయి, ఈ భూమి చెప్తుంది, చివరికి నీ యొక్క శరీరమే చెప్తుంది. నీ DNA చూస్తే అది ఒక ప్రోగ్రాం రాసినట్లుగా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు సృష్టించాడు నిన్ను, తన యొక్క ఊపిరి నీలో పోశాడు. నీ జీవితాన్ని ఒక మంచి జీవితంగా తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక శ్రేష్టమైన జీవితానికి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవడం నీ చేతుల్లో ఉంది. కాబట్టి వాడు వేసే అగ్ని బాణాలను, వాని యొక్క విష బాణాలను ఆర్పడానికి శక్తివంతుడు కావాలని దేవుడు పేరట మనవి చేస్తున్నాను. రెండవ విష బాణం ఏంటంటే నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్. అందరికీ ఇది వచ్చే అనగా వేయబడే బాణం. ఈ బాణానికి లొంగిపోయినటువంటి వారు ఎవరూ లేరు. పెద్ద పెద్ద బోధకుల నుండి, పెద్ద పెద్ద నాయకుల నుండి అందరూ ఈ యొక్క డిస్కరేజ్మెంట్ అనే బాణం చేత వాళ్ళు పడిపోయిన వారుగా ఉంటున్నారు, గాయపరచబడిన వారుగా ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మనము ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన మనమే ఆయన ఇల్లు అని రాయబడింది. ఉత్సాహం తిరిగి చేపట్టాలి, ఉత్సాహం కలిగిన వారంగా ఉండాలి, అవిశ్వాసం కలిగి ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు చూస్తే, దుష్ట హృదయం కలిగి ఉండకూడదు అనగా విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరికైనా కలిగి ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఒకవేళ అవిశ్వాసం అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడవ బాణం నిరాశ, డిసప్పాయింట్మెంట్. కీర్తన 119:77 వచనంలో చూస్తే, ఆయన వాక్యం ద్వారా నేను ప్రోత్సహించబడతాం. కాబట్టి నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్ ఉంటే, నిరాశ ఉంటే యేసు పాదాల దగ్గరికి రమ్మని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత నాలుగవ బాణం ఏంటంటే అయిష్టత పుట్టిస్తాడు. దేని మీద నీకు ఇష్టం ఉండదు అటువంటి బాణాన్ని వేస్తాడు, డిస్ఇంట్రెస్ట్ పుట్టిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తే, ఆసక్తి లేకుండా చేస్తాడు, కానీ నేను ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ సంఘంలో నిన్ను డిస్కరేజ్ చేస్తున్నారా, నీకు అయిష్టత పుడుతూ ఉందా, నువ్వే చేయాలన్నా చేయలేకపోతున్నావా, ఎవరిని చూడొద్దు, యేసు వైపు చూడు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఏ మనిషి కూడా నీకు ప్రాణం పెట్టలేదు. ఏ మనిషిని నీవు చూడొద్దు. అయిష్టత పుట్టించే బాణం నుండి తప్పించుకో. కాబట్టి ఇది 4వది, నిరాసక్తి, ఆసక్తి లేకపోవడం, డిస్ఇంట్రెస్ట్, అయిష్టత. తర్వాత 5వదిగా మనం చూస్తే నిస్పృహ అనే మాటను మనం చూస్తాం. నిస్పృహ, డిప్రెషన్. కీర్తన 119
49లో మనం చూస్తే, కీర్తన 119:49 వచనంలో మనం చూస్తే, నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నాము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. కాబట్టి నిస్పృహలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ ఇచ్చేవాడు దేవాదేవుడు. అందుకనే ఈ యొక్క కార్యక్రమానికి మహిమా నిరీక్షణ అని పేరు పెట్టాం. కాబట్టి నిరీక్షణ లేని వారు నిరీక్షణలోనికి రావాలి. ప్రియ సహోదరి సోదరుడా, నిరీక్షణ లేనటువంటి బాణాన్ని వేస్తాడు వాడు, నిస్పృహ అనే బాణాన్ని వేస్తాడు. కానీ యేసు ప్రభువారిలో నీకు నిరీక్షణ ఉంది. నీవు యేసు ప్రభువారిలో ఒక కొత్త జీవితాన్ని అనుభవించగలవు. ఆ విధంగా ఎంతో మంది జీవితాలను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మతం మార్చబడడం కాదు, మతాలను ఎన్ని మతాలైనా మార్చినా నీ జీవితంలో శాంతి రాదు, సమాధానం రాదు, నిరీక్షణ రాదు. అయితే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని అని చెప్పుకుంటే నీ జీవితంలో శాంతి సమాధానం మాత్రమే కాదు, నేను మంచి బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. ఆశను చిగుర్చేవాడు యేసు ప్రభువారు. వింటున్నా చూస్తున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు వైపు నీవు చూడు. ఒక్కసారి యేసు వైపు చూచి, యేసు ప్రభువా నేను పాపి, నేను ఒప్పుకో, నీ జీవితాన్ని మారుస్తాడు. నా జీవితాన్ని ఒక్క నిమిషంలో మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత ఆరో బాణం వేస్తాడు, అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్. అసంతృప్తి అనే బాణాన్ని వేస్తాడు. కీర్తన 36:8లో మనం చూస్తే, ఆయన ఇంటిలో సంతృప్తి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నుంచున్నారు. ప్రియ సహోదరి సోడా, ఆయన మందిరం, ఆయన యొక్క సంఘం, ఆయన యొక్క చర్చికి నీవు వెళ్లకుండా ఉంటున్నావా? ఆ చర్చిలో నీకు సంతృప్తి ఉంటుంది. నీవు అనొచ్చు, బ్రదర్ నేను అక్కడ పోతే సంతృప్తి లేకుండా ఉంటున్నాను. అయితే నీవు ఎవరి వైపు చూడకుండా యేసు ప్రభువారి వైపు చూచి, యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు అన్నట్టుగా నీవు విన్నట్లయితే, శ్రద్ధతో విన్నట్లయితే నీకు సంతృప్తినిస్తాడు. నా జీవితంలో అది నేను చేసి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. సంతృప్తినిచ్చే దేవుడు ఆయన. తర్వాత ఏడవ బాణాన్ని వేస్తాడు. అదేంటంటే ఆందోళన, యాంగ్జైటీ, ఆందోళన, విచారములు హెచ్చుతాయి. కీర్తన 94:19లో మనం చూస్తే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదినిచ్చుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో గొప్ప ఆదరణ ఇవ్వగలిగిన శక్తిమంతుడు దేవాదేవుడు. నీ అంతరంగంలో విచారాలు హెచ్చి ఉండవచ్చు. విచారాలు ఎవరేస్తారంటే సైతానుడే. నీ జీవితంలో అనేక విచారాలు తీసుకొస్తాడు, దేవుడిని దూరం చేస్తాడు. అయినా నీవు ఆయనపై చూస్తే ఆయన గొప్ప ఆదరణ చేత నిన్ను తృప్తిపరిచే దేవుడు, నెమ్మదిని ఇచ్చే దేవుడు ఆయన. 8వ బాణం ఏంటంటే గురి లేని బ్రతుకు. ఇవన్నిటిని తప్పించుకున్న చివరిగా ఏం చేస్తాడంటే డైరెక్షన్ గా చేస్తాడు, గురి లేని బ్రతుకుగా చేస్తాడు నీ యొక్క జీవితాన్ని సైతానుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:15 అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను గురి లేని వారి వలె పరిగెత్తడం లేదు, నేను గురి కలిగి పరిగెత్తున్నానంటాడు. కాబట్టి నీ జీవితంలో గురి యేసు ప్రభు వైపు నువ్వు చూచినప్పుడే గురి వస్తుంది. నీవు ఏదైతే పొందాలని కోరుకుంటున్నావో, నీ అంబిషన్, నీ యొక్క జీవితపు కోరిక, నీ యొక్క గోల్, నీ యొక్క గురి నెరవేరుతుంది. కాబట్టి యేసు వైపు చూడు. యేసు ప్రభు నీకు గురిని నిర్దేశించేవాడు. నీవు ఒకవేళ చనిపోతే, యేసు ప్రభు లేకుండా చనిపోతే నరకానికి పోతావు గురి లేని వాడు అయితే. యేసు ప్రభు వారిని కలిగి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, నిశ్చయత నీకు ఉంటుంది. నీవు చనిపోతే నేను ప్రభువారితో ఉంటానన్న నిరీక్షణ నీకు వస్తుంది. కాబట్టి నిజ క్రైస్తవునికి ఆ నిరీక్షణ ఉంది. మరణం అంటే భయం ఉండదు. ప్రియ సహోదరి ప్రియుడు, అటువంటిది నీకు కావాలంటే యేసు ప్రభువారి దగ్గరికి రా. ఎందుకంటే సైతానుడు ఈ బాణం వేసి అందరినీ గురిలేని వాళ్ళగా చేస్తారు. ఏంటండి నీ అంబిషన్ ఏంటి అని అడిగితే, నీ చివరి అంతిమమైన కోరికేంటి అంటే, ఏమోనండి అని చెప్పే పరిస్థితిలోనికి ఉన్నారు ప్రతి మానవుడు. కానీ గురిని ఇచ్చేవాడు యేసు ప్రభువారు. ప్రియ సహోదరి ప్రియుడు, ఇటువంటి విష బాణాలను వాడు వేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే ఇంకా భయంకరమైనవి 4 ఉంటున్నాయి. అగ్ని బాణాలు 4 వేస్తాడు వాడు. ఆ దుష్టుడు వేసే 4 అగ్ని బాణాలను మనం చూద్దాం. ఇవి అవిశ్వాసం, నిరుత్సాహం, నిరాశ, అయిష్టత లేక నిరాసక్తి, ఆసక్తి లేకపోవడం, నిస్పృహ, అసంతృప్తి, ఆందోళన, విచారములు హెచ్చడం, తర్వాత గురిలేని బ్రతుకును చేయడం మాత్రమే కాదు, ఇవన్నీ తప్పించుకుంటే 4 వేస్తాడు. ఆ అగ్ని బాణాలు ఏంటో మనం చూద్దాం. మొదటిగా ఆది మానవుడు అంటున్న ఆదాము హవ్వలకు వేసిన బాణాన్ని మనకు వేస్తాడు. హవ్వమ్మ దేవాదేవుని చూడకుండా ఆ పండ్లను చూడడానికి కారణం ఆమె మీదకు అగ్ని బాణాన్ని వేశాడు. పూర్వదినాల్లో 2 రకాలైన బాణాలు ఉండేయట. ఒక రకమైన బాణం ఏంటంటే, ముందు
బాణపు ముందు భాగంలో విషాన్ని పెట్టేవాళ్ళట, దాన్ని గురి చూచి వదిలేవాళ్ళు. ఎవరికైతే ఆ యొక్క బాణం తగులుతుందో వాళ్ళు చనిపోయేవాళ్ళట విషాన్ని బట్టి. రెండవ బాణం ఏం చేసేవాళ్ళట, ముందు విషాన్ని పెట్టేవాళ్ళు, వెనక అగ్నిని పెట్టేవాళ్ళట, అనగా దివిటిని కట్టేవాళ్ళు, లేకపోతే కాగడాన్ని కట్టేవాళ్ళట. ఒకవేళ ఈ బాణం గురిదప్పి కింద పడిందంటే ఈ యొక్క అగ్ని ఆ యొక్క సమూహాన్ని నాశనం చేస్తుందట. అది వాళ్ళు శత్రువులపై వేసే బాణాలు. కాబట్టి ఈ యొక్క సైతానుడు కూడా బహుకుయుక్తి పరుడు కాబట్టి వాడు అగ్ని బాణాన్ని వాడతాడు. అగ్ని బాణం ఏంటంటే ఇది నిజమా అనగా అనుమానాన్ని కలిగిస్తాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పం వచ్చి ఈ యొక్క హవ్వను శోధిస్తూ అంటుంది, ఇది నిజమా, ఇది నిజమా అన్నప్పుడు ఆమెలో అనుమానం కలిగింది. నీ జీవితంలో కూడా అనుమానం వస్తుంది. భార్యపై భర్తకు అనుమానం, భర్తపై భార్యకు అనుమానం, పిల్లలపై తల్లిదండ్రులకు అనుమానం, సంఘస్థులపై సేవకునికి లేక పాస్టర్కి అనుమానం, లేకపోతే పాస్టర్పై సంఘస్థులకు అనుమానం. ఇటువంటి బీజాన్ని వేసి వాడు తమాషా చూస్తాడు. జాగ్రత్త, గిద్యోను లాగా నీవు మోసపోతున్నావేమో. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని దేవుడు ఎరుగును. కాబట్టి నీవు ఒకసారి గుర్తు తెచ్చుకో. ప్రియ సహోదరి సహోదరుడా, అగ్ని బాణం ఇది. రెండవ అగ్ని బాణం అదే అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నువ్వెక్కడున్నావు ఆదామా అని అడిగితే దేవుడు అని అంటాడు, నేను భయపడి దాక్కున్నాను అంటాడు. రెండవ అగ్ని బాణం భయం. జీవితంలో మరణ భయం, ఏ భయం లేకపోయినా మరణ భయం ఉంటుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆ యొక్క మరణ భయం నుంచి తప్పించగలిగిన వాడు యేసు ప్రభువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం, మరణ భయం నుండి తప్పించిన వాడు యేసు ప్రభువారు. తర్వాత 3వ అగ్ని బాణం మాటలనే తూటాలు మన మీదకు విసురుతాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారిని శోధించాడు మాటల ద్వారా. దేవుని వాక్యాన్ని చూపిస్తూనే శోధించాడు. దూషణ మాటలు లేక దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూనే వాడు అగ్ని బాణాన్ని వేస్తాడు. ప్రియ సహోదరి పిలుస్తాడు, నిన్ను నిరాశ నిస్పృహకుండా గురి చేస్తాడు. తర్వాత 4వ అగ్ని బాణం ఏంటంటే కలవరాన్ని కలిగిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-12 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు 27 వచనం చూస్తే ఆయన అంటాడు, కలవరపడనీయకుడి. కాబట్టి నిన్ను కలవరపరిచేది ఏదైనా ఉన్నా అది సైతాను నుండి వచ్చింది. కాబట్టి ఆ కలవరను నుండి నువ్వు తప్పించుకోవాలి. ఆయన శాంతిని నువ్వు అనుభవిస్తే ఆ కలవరాన్ని తప్పించుకుంటావు. కాబట్టి ఈ 4 అగ్ని బాణాలు, మొదటిది అనుమానం, రెండవది భయం, మూడవది దూషణ మాటలు, 4వది కలవరం. వీటన్నిటి నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభువారు. నీ యొక్క శక్తి నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నిన్ను ఏ విధంగా వాడుకోవాలో దేవునికి తెలుసు. ఆయన చేతులకు నువ్వు అప్పగించుకుంటావా, నిన్ను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఆ విధంగానే శక్తిమంతుడు ఆ యేసు ప్రభువారు. గిద్యోను జీవితంలో గొప్ప కార్యం చేసి పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా అతను మిద్యానీయులను జయించాడు, స్వనీతి పరులను జయించాడు. నీ జీవితంలో కూడా ఆ విధంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా జీవితంలో నేను ఈ విధంగా అనుకోలేదయ్యా, నువ్వు నన్ను క్షుణ్ణంగా ఎరిగిన వాడు, నేనెంత గొప్పవాడినో నాకు తెలియదు, నీకు తెలుసు ప్రభువా, నన్ను వాడుకో అన్నట్లయితే నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ విధంగా నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతూ ఉండగా నీవు ప్రార్థించి నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే నీ జీవితాన్ని మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధులైన తండ్రి, ఇంతవరకు గిద్యోను జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం. మాలో ఉన్న శక్తి మాకు తెలియదు, మాలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు, ఆ సంగతి మేము మర్చిపోతాం. ప్రభువా క్షమించండి, నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. మేము శత్రువును జయించడానికి శక్తిని మనం అడుగుతూ ఉంటున్నాం. మీరు సహాయం చేయమని. గిద్యోను ఏ విధంగా పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా తీర్చిదిద్దారో ప్రతి యవ్వన సహోదరుని, అదేవిధంగా ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తయారు చేయమని అడుగుతూ ప్రభువా, ఇండియా దేశాన్ని మీ పాదముల చెంత తీసుకుని వచ్చే అనుభవాలతో మేము ఉండడానికి కృప చూపించమని, సహాయం చేయమని, మీ చేతులకు అప్పచెప్పుకున్న ప్రేక్షకులను పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన స్తోత్రము సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.